सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छमे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరడతవు మాఘమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 6:18 తిథి త్రయోదశి రాత్రి 8:18 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 12:12 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 7:52 వరకు, మరల రాత్రి 3:46 నుంచి 5:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:32 నుంచి 11:19 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:55 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:55 నుంచి 4:24 వరకు, రావు కాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం మహాశివరాత్రి. మహాశివరాత్రి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. అలాగే సావిత్రి కల్పాది ప్రదోషం కూడా. ప్రదోషం అయినందువలన సాయంకాలపు వేళ శివారాధన తప్పనిసరి. విశేషించి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి 24 గంటలు కూడా శివునికి అభిషేకం చేయడం, పూజించడం అనేటువంటి విధానం ఒకటి. అలాగే 3 వేళల అంటే ఉదయకాలం, అలాగే సాయంకాలం, అలాగే అర్ధరాత్రి వేళ చేయడం, అలాగే 8 జాముల్లో చేయడం, ఇలా పలు విధానాలను అనుసరిస్తూ ఉంటారు. మొత్తం మీద రోజు మొత్తంపై శివారాధన చేయటం, శివుణ్ణి స్మరించటం, అలా శివుని యొక్క నామంతో సమయాన్నంతని గడపడం చాలా 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 మంచిది. ఆ శివ అనేటువంటి పదానికే ఎంత విశేషం చెప్పారు అంటే, మనం చేయకూడని పనులు చేయడం వలన, చేయవలసిన పనులు చేయకపోవడం వలన వచ్చే 2 రకాల పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, శివతవ నామాక్షరద్వయోచ్చరితం, శివ నీ నామాక్షరాలని 2 స్మరించడమేనయ్యా అంటారు పుష్పదంతుల వారు. నేటి ఆణిముత్యాలు. చేసిన చెడ్డ పని తిరిగి చెయ్యకపోవడమే నిజమైన పశ్చాత్తాపం. సాధించలేనిది, సాధనతో రానిది, సమూలంగా నాశనం చేయలేనిదే సహజ సిద్ధమైన ప్రేమ. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాఘమాస కృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడైనటువంటి పరమశివుడు ఆది అంతము లేని పరమాత్మగా ఉద్భవించినటువంటి అత్యంత పవిత్ర సుదినం. ఈ రోజున మాఘ స్నానం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించినట్లయితే సంపూర్ణ ఫలసిద్ధిని పొందడానికి ఆస్కారం ఉంది. నదీ తీర ప్రాంతంలో పవిత్ర స్నానం ఆచరించి స్వామికి ప్రీతివంతమైనటువంటి విభూతి ధారణ తప్పనిసరిగా ఆచరించి అర్ఘ్యప్రదానం చేసి పరమేశ్వర సన్నిధిలో అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి అభిషేకార్చన నిర్వహించుకొని ఉపవాసం ఉండి దానికి తోడుగా జాగరూకులై
జాగరణ చేసి లింగోద్భవ సమయంలో నిర్వహించేటువంటి ఆ యొక్క అభిషేకార్చన గనక కనులారా వీక్షించినా లేక దానిలో పాల్గొన్నా జన్మకో శివరాత్రి అన్నారు. అంటే శివ శివ అనరా చింతలు తొలగునురా, చింతలన్నీ కూడా తొలగిపోయి ఈ మానవ జీవితం సుసంపన్నమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి మహాశివరాత్రి యొక్క ప్రభావం ఎంతగానో సహకరిస్తుంది మానవాళికి. ప్రతి ఒక్క పండుగలోనూ ఆధ్యాత్మిక భౌతికత్వం మిళితమై ఉంటే కేవలం ఒక్క మహాశివరాత్రి మాత్రమే ఆధ్యాత్మిక ఆనందానికి నిదర్శనంగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి పండుగ. అందుకే జాగరణ చేస్తూ శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని వీక్షించినట్లయితే కళ్యాణ ఫలప్రదుడైనటువంటి ఆ శివమహాదేవుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడా మనకు ప్రసరింపజేసుకోవడానికి ఆస్కారవంతమైన సుదినం ఈ మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి నాడు చేతిలో మారేడు దళాన్ని ఉంచుకుంటేనే చాలు అభిషేకం చేసిన పుణ్యఫలం వస్తుంది. జన్మ జన్మాంతరాల పాపాలన్నిటినీ పటాపంచలు చేసుకోవడానికి ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికలు పవిత్రవంతమైన స్నానం, అభిషేకం, ఉపవాసం, జాగరణ. ఇవి ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో పరమేశ్వరుడు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షింప చేయటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది సుమా. అందుకే శివ శివేతి శివేతి శివేతివా, భవ భవేతి భవేతి భవేతివా, హరా హరేతి హరేతివా, భజ మన శివమేవ నిరంతరం. ఎప్పుడూ కూడా శివనామస్మరణ చేస్తూ ఈ మహా శివరాత్రి పర్వదినాన్ని అందరం భక్తిభావన స్ఫూర్తితో గడుపుకొని తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. తనలో వెల్గడి నిన్ను చూసుకొని ఉత్కల్లోలమౌ అబ్ధి దాటి నిశాట ప్రభు తాటి పండ్ల పరిపాటిన్ బొల్సు శీర్షంబులన్ ధనురగ్రంబున రాల్చి క్రమ్మరు తరిన్ వారాసి తీరమునల్ నిన్ను పూజించెను కౌసలేయుడెలమిన్. శ్రీరామలింగేశ్వర, ఓ శ్రీరామలింగేశ్వర స్వామి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు నిరంతరము తనలో నిన్ను నిలుపుకుని తన ఆత్మయే పరమశివునిగా భావన చేస్తూ తనలో వెల్గడి నిన్ను చూసుకొని ఉత్కల్లోలమౌ అబ్ధి దాటి విపరీతమైనటువంటి తరంగాలతో కల్లోలంగా ఉన్నటువంటి మహాసముద్రానికి వారధి నిర్మించి ఆ సముద్రాన్ని దాటి వెళ్ళి నిశాట ప్రభు తాటి పండ్ల పరిపాటిన్ బొల్సు శీర్షమ్ములన్ ధనురగ్రంబున రాల్చి తాటి పళ్ళని కొట్టినట్టుగా కొట్టేశాడు ఆయన. తన బాణాలతో బాణ విద్యని నేర్చుకునేటప్పుడు దూరంగా ఏవైనా కొన్ని వస్తువులను పెట్టి ఈ బాణంతో వాటిని కొట్టే విధంగా గురువులు బోధ చేస్తారు. ఆ బోధ చేసేటప్పుడు తాటి చెట్ల దగ్గరకు తీసుకుని వెళ్ళి వేసవి కాలంలో తాటి పళ్ళు ఆ చెట్లకి వేళ్లాడుతుంటే ఆ కాయల్ని కొట్టడం అనేది కూడా ఒక విధానం ఉన్నది ఈ ధనుర్విద్యని నేర్పించటంలో. అలా రావణాసురుడి 10 తలకాయల్ని కూడా నిశాట ప్రభు తాటి పండ్ల పరిపాటిన్ బొల్సు శీర్షంబులన్ ధనురగ్రంబున రాల్చి ఆ బాణాలతో తాటి పళ్ళు కొట్టినట్టుగా కొట్టేసి ఆ రావణాసురుడి తలకాయలను క్రమ్మరు తరిన్. అక్కడి నుండి తిరిగి మళ్ళీ అయోధ్యకి వచ్చేటప్పుడు
వారాసి తీరంబునన్, ఆ సముద్ర తీరంలో నిన్ను పూజించను కౌసలేయుడెలమిన్ శ్రీరామలింగేశ్వర. అక్కడ ఈ శ్రీరామచంద్రుడు ఆ సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి నిన్ను పూజించాడయ్యా స్వామి. నీ మహిమ ఈనాటిది కాదు, శ్రీరాముని చేత ప్రతిష్ఠింపబడినటువంటి స్వామివి నువ్వు అని ఆ రామలింగేశ్వరుణ్ణి స్తుతిస్తూ అద్భుతమైన పాండితీ ప్రకర్షతో గొప్ప శతకాన్ని రాసి మనకు అందించిన విద్వత్కవులు అవధాని పితామహ శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి రామలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండ మండన మదనాంతక భక్త వత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ సాంబ సదాశివాయ నమః. పరమ పావనమైన మాఘమాసంలో బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా సదాశివుని అనుగ్రహం యావత్ భారతదేశానికి లభించి శుభం చేకూరుగాక అని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శివస్మరణ చేసుకుని ధన్యులమవుదాం. మహాశివరాత్రి పర్వదినం ప్రతి మాసంలో అర్ధరాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజుని శివరాత్రి అని వ్యవహరించి శివరాత్రి వ్రతం చేయడం ప్రధానంగా చెప్పబడుతున్నది. శివవ్రతముల్లో శివరాత్రి వ్రతానికి అత్యంత ప్రాధాన్యమైనది. మాసంలో వచ్చే శివరాత్రిని మాసశివరాత్రి అంటారు. మొత్తం సంవత్సరంలోకెల్లా మాఘబహుళ చతుర్దశి నాటి రాత్రికి మహాశివరాత్రి అని వ్యవహారం. ఈ రోజున శివారాధనని శాస్త్రం చెప్పిన ప్రకారంగా నియమబద్ధంగా చేసినట్లయితే మొత్తం సంవత్సర కాలం అనుదినం శివారాధన చేసినటువంటి ఫలితం లభిస్తున్నది అని శాస్త్రములు చెప్తున్నటువంటి గొప్ప విషయం ఇది. చిత్రం ఏంటంటే ఈ రోజుకున్న విశేషం, సాధారణంగా దేవతలను ఆరాధన చేసేటప్పుడు ఎరుకతో ఏకాగ్రంతో చేసినప్పుడే పూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ ఏకాగ్రత అవి లేకుండా చేసినప్పుడు ఏ ఫలితం రావాలో అదే వస్తుంది, అంతేకాని పూర్ణ ఫలం రాదు. కానీ మహాశివరాత్రి నాడు విశేషం ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఏకాగ్రత ఉండి కానీ లేకుండా కానీ ఎలాగైనా సరే శివనామస్మరణ చేసినా, శివలింగ దర్శనం చేసినా, శివారాధన చేసినా సంపూర్ణ పూజాఫలం లభిస్తున్నది. అందుకే ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. దీనికి మా ధర్మవృద్ధి కాలోయం అని సాక్షాత్ శివుడే చెప్పినట్లుగా శివపురాణం చెప్తున్నది. శివధర్మములు వృద్ధి చెందే కాలము అని. ఎలాగో అంటే పూర్ణిమ నాడు సముద్రం ఎలా పొంగుతుందో ఈ శివరాత్రి నాడు శివధర్మములు అలా పొంగుతాయట. అందుకు మంచి వర్షములు పడినప్పుడు వ్యవసాయం చేస్తే వ్యవసాయం చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున శివారాధన చేసినప్పుడు అద్భుతమైన ఫలప్రదాయకంగా ఉంటుంది. అయితే తెలిసి చేస్తే ఇంకా ఫలితం చెప్పాలా? తెలియక చేస్తేనే ఇంత గొప్ప ఫలితం ఉన్నప్పుడు జ్ఞాత్వా కుర్వీత కర్మ అని చెప్పినట్లుగా తెలిసి శివారాధన చేసినట్లయితే దాని ఫలం అమోఘం. ఇది యోగపరంగా కానీ, ఇక కర్మపరంగా కానీ, భక్తిపరంగా కానీ, ధ్యానపరంగా కానీ ఎలా చూసినా గొప్ప మహాపర్వం ఇది. ముందు కర్మపరంగా అంటే శివాలయాల సందర్శనం చేయడం, శివారాధన చేయడం, ఇలా మొత్తం శివస్మరణతో రోజంతా గడపాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి శివధ్యానం చేసి సరిగ్గా ఈ రోజుకి వెనుక రోజు అనగా త్రయోదశి నాటి రాత్రి వేళే ఏకభక్తం చేసి ప్రాతకాలంలో మనం నిద్రలేచినప్పుడు పరమేశ్వరుని నమస్కారం చేసుకుని శివరాత్రి వ్రతం ఏతత్ కరిష్యేహం మహాఫలం నిర్విఘ్నం కురు దేవ అత్ర త్వత్ప్రసాదా జగత్పతే చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరేహని భోక్షేహం భుక్తిముక్త్యర్థం శరణం మే భవేశ్వర అని సంకల్పం చేసుకోమని శాస్త్రం చెప్తున్నది. ఈ సంస్కృత శ్లోకం తెలియకపోయినా మనస్సులో భావనాత్మకంగా సంకల్పం చేసుకోవచ్చు. ఇవాళ నేను శివరాత్రి వ్రతం చేయబోతున్నాను, ఇది నిర్విఘ్నంగా జరగాలి, నీ అనుగ్రహం చేత ఇది కొనసాగాలి. ఈ చతుర్దశి నాడు నేను నిరాహారుణ్ణై అంటూ ఉపవాసం చేస్తూ పరమేశ్వరుని ఆరాధన చేస్తాను, మరో రోజు ఈశ్వరునికి నివేదించిన ఆహారాన్ని స్వీకరించుతాను. ఇలాగ ఈ వ్రతానికి సంకల్పం చేసుకుని ఆ రోజంతా కూడాను వీలైనంత శివారాధన చేయడం, శివ జపం చేయడం, శివక్షేత్రములు సంచరించాలి.
సాయంత్రం మళ్ళీ ప్రదోషార్చనతో ప్రారంభించుకుని మరురోజు ప్రాతకాలం వరకు శివార్చన చేయడం విధానం చెప్తున్నారు. ఇవి యామ పూజలు అని చెప్తూ ప్రతి 4 గంటలకు ఒకసారి పూజ చేయవచ్చు. అలాగా మొత్తం సంధ్యాకాలం నుంచి అనగా ప్రదోష పూజతో మొదలు పెట్టుకుని మరురోజు ప్రాతకాల పూజ వరకు శివారాధన చెయ్యాలి అని ఒక విధానం చెప్పారు. లేదా ప్రదోషార్చన చేసి ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మళ్ళీ పూజించుట, ఈ 2 పూజలైనా చేయాలి ఈ రోజు అని. అందుకు మొత్తం రోజులో ఇప్పుడు విభజించి చూస్తే ప్రాతకాల పూజ, మధ్యాహ్నకాల పూజ, సాయంకాల ప్రదోషకాల పూజ, ఇక అర్ధరాత్రి పూజ, ఇలాగా 4 పూజలు విశేషించి చేయడం ఈ రోజు గొప్ప అంశం. అదేవిధంగా శివ సంబంధమైన ఏ ధర్మము చేసినా అనగా నామస్మరణ చేసినా, అభిషేకం చేసినా, క్షేత్రయాత్ర చేసినా, సరిగ్గా అర్చన చేసిన శివలింగాన్ని దర్శించినా చాలు ఈ రోజు అత్యంత విశేష ఫలం ఉన్నది. అదేవిధంగా శివ మంత్రములు కూడా వివిధములు ఉన్నాయి శాస్త్రమయందు. అందులో గురూపదేశం పొందినటువంటి మంత్రాన్ని జపించడం ఒకటి, లేదా శివనామాన్నే మంత్రంగా జపించవచ్చు. ఈ సమయంలో ధర్మశాస్త్రములు సర్వులు జపించదగ్గ ఒక మంత్రాన్ని చెప్పింది. ఇది వినడానికి మామూలుగా కనబడ్డ ఫలితం చాలా విశేషం. ఈ రోజున సాక్షాత్తు అందరము కూడా ఇది పరమశివుని మంత్రముగా శాస్త్రం ఉపదేశిస్తోంది అని గ్రహించి జపం చేసినట్లయితే అద్భుత ఫలితాన్ని సాధించవచ్చు. ఈ జపం నిరంతరం గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్రన్ ఉన్మిషన్ నిమిషన్ నపి అని చెప్పినట్లుగా నడుస్తున్నా కూర్చున్నా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రం జపించుకోవచ్చు. అది శ్రీం శివాయ నమః. ఇక్కడ శ్రీం బీజాక్షరంతో శివాయ నమః అని కలుపుకొని జపించమని చెప్పారు. ఈ కూర్పులో ఒక విశేషం ఉన్నది. నమః చివరి పెట్టడం, దానికి ముందుగా శివాయ పెట్టడం, దానికి ముందు శ్రీం బీజం పెట్టడం, ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటనేది జపించిన వారికి తెలుస్తుంది. ఇది మహాశివరాత్రి నాడు విశేషంగా జపం చేయవచ్చు. అది ఏకాగ్రంగా కూర్చొని చేస్తే దాని ఫలితం ఒక ప్రత్యేకం, లేదా సంచరిస్తూనైనా ఎలాగైనా ఒక్కటి చాలుట శ్రీం శివాయ నమః. దీనితోనే మొత్తం ఆరాధన చేయవచ్చు అని చెప్పారు. ఇది సాక్షాత్తు పురాణములందు శివుడు స్వయంగా చెప్తూ పార్వతీదేవత అన్నమాట. కేవలం ఈ మంత్రంతోనే నాకు ధ్యానము, ఆవాహన ఇత్యాదులన్నీ చేయవచ్చు. అభిషేకం కూడా ఈ మంత్రంతోనే చేయవచ్చు. శ్రీం శివాయ నమః. అందులో మొదట చెప్పిన శ్రీం బీజం ఉన్నదే అది సాక్షాత్ పరాశక్తిని తెలియజేస్తున్నది. దుర్గా, లక్ష్మీ, సరస్వతి మొదలైన రూపములతో ఉన్నటువంటి మహా త్రిపుర సుందరిని తెలియజేస్తున్నది ఆ శ్రీం బీజం. ఆ రెండవది ఆ త్రిపుర సుందరి శక్తి ఎవరి యొక్క శక్తో ఆ పరమేశ్వరుని తెలియజేస్తున్న నామమే శివనామం. అందుకు ఆ శివనామం మామూలుగా పలికిన అత్యంత ఫలితమైనది. అలాంటి దీంతో అద్భుతమైన బీజాక్షరంతో కలిపి చేసినట్టయితే దీనికి ఇహము పరము రెండూ ఇచ్చేటువంటి శక్తి ఉన్నది అని చెప్పారు. ఈ శ్రీం శివాయ నమః అనే జపం చేసుకుంటూ మరికొన్ని ప్రత్యేక శివనామాలతో ఆరాధన చేయమని చెప్పారు. పైగా శివలింగ ఆరాధన అనేది ఈ రోజున ప్రత్యేకం. ఇది శివలింగారాధన అనేక విశేషములతో వివరిస్తున్నారు. రకరకాల ద్రవ్యములతో శివలింగాన్ని చేయవచ్చు. కొన్ని స్థిరంగా ఆరాధించే లింగములు ఉంటాయి, కొన్ని ఒకే లింగాన్ని ప్రతిరోజు కూడా అభిషేకం చేయడం, కొన్ని శివలింగములు ఆరాధన చేసిన వెంటనే నీటిలో కలిపివేయాలి. ఇలాగ రకరకాలుగా ద్రవ్యము బట్టి శివారాధన పద్ధతులు ఉంటూ ఉంటాయి. కొన్ని పిండితో చేసే శివలింగములు, వాటికో ప్రత్యేకత చెప్పారు. అలాగే మట్టితో చేసే శివలింగం, ఇది ఆరాధన చేసిన వెంటనే మొత్తం పూర్తయ్యాక జలమయందు నిమజ్జనం చేయాలి. మట్టితో ఆరాధన చేస్తే జలమునందు నిమజ్జనం చేయడం అనేది ఒక యోగ ప్రక్రియ కూడా. అలా ఇక్కడ శివునకు ఈ రోజున అన్నిటికంటే శ్రేష్టం ఏమిటయ్యా అంటే పార్థివంతు కలవు యుగే అని చెప్పినట్టు ఏ యుగములోనైనా పార్థివలింగార్చన శ్రేష్టం. అందులో కలియుగంలో పార్థివలింగార్చన అత్యంత శ్రేష్టము. ఎవరైతే పార్థివలింగంలో శివారాధన చేస్తారో వారు క్రమంగా ఇహంలో అఖండ ఐశ్వర్యములు అనుభవించడమే కాకుండా చిత్తము శుద్ధమై నిర్మలమై శివభక్తి సిద్ధించి జ్ఞానము తద్వారా మోక్షము లభిస్తుంది. అందుకే పార్థివలింగార్చన అత్యంత ప్రసిద్ధిగా చెప్తుంటారు. పార్థివలింగం ఏకలింగం మొదలుకుని సహస్రలింగాల వరకు వారి వారి యొక్క స్థితి బట్టి, వారి వారి యొక్క సమయం బట్టి, దేశకాల పరిస్థితులు బట్టి చేయవచ్చు. ఈ పార్థివలింగం చేసేటప్పుడు కూడా పద్ధతులు ఉన్నాయి. పుట్టమన్ను తీసుకువచ్చి దానిలో భస్మము, గంగాజలము ఇత్యాదులు కలుపుతూ భగవన్ మంత్రములతో లేదా ఇందాక చెప్పిన శ్రీం శివాయ నమః అనే నామంతోనే లింగం తయారు చేసుకోవచ్చు. పార్థివలింగం చేసేటప్పుడు ఎప్పుడు అఖండముగా ఉండాలి కానీ ఖండముగా ఉండరాదు అన్నారు. అంటే పానవట్టము లింగం చేసినప్పుడు పానవట్టం వేరే చేసి లింగం వేరే చేసి ఉండకూడదు. పానవట్టము లింగం కలిపి ఒకే సమయంలో ఒకే మట్టితో చేయాలి, రెండు ముక్కలుగా ఉండరాదు అని చెప్తున్నారు. అఖండం పార్థివం శ్రేష్టం అని చెప్పినట్లుగా అలాగా ఆరాధన చేసి ఏకలింగం చేసుకోవచ్చు. లేదా సంవత్సర సంఖ్యలో చెప్పేటువంటి 360 లింగములు చేయడం అనేది దీన్ని మహాలింగార్చన అంటారు. ఇంకోటి శాస్త్రలింగార్చన.
ఇలా ఎవరు వారికి తెలిసిన పద్ధతుల్లో శివారాధన చేయవచ్చు, కానీ శివారాధన మానరాదు. మంత్రం తెలియదు కదా అని ఆరాధన మాననక్కర్లేదు. భగవన్ నామమే మహామంత్రం. అందుకే పరమేశ్వరుణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చుట. మూర్తి మృదా బిల్వదళేన పూజా ప్రయాస సాధ్యం వదనన్న వాద్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిశ్వస్య విశ్వేశ్వర ఏవ దేవే అని శాస్త్రం చెప్తున్నది. ఎంత సులభమయ్యా శివార్చన! విగ్రహాలు చెక్కాలా, లేదా ధాతువులతో లోహాలతో విగ్రహాలు మలచాలా? ఏమీ అక్కర్లేదట. మూర్తి మృదా, ఒక మట్టిని తీసుకుని శివనామం అంటూ ఉండచుడితే చాలు అన్నారు ఇక్కడ. బిల్వదళేన పూజ, ఆ మారేడు దళం వేస్తూ శ్రీం శివాయ నమః అంటే చాలు. అయితే ఆ మట్టిని జాగ్రత్తగా చేసి దాని చుట్టూ నెయ్యి రాసితే ఎంత అభిషేకం చేసినా కూడా నిలుస్తుంది అది. ఆ విధంగా కాస్తంత అభిషేకం చేస్తే, శివుడు అభిషేక ప్రియుడు కనుక అభిషేకం చేసినట్లయితే ఆ బిల్వదళం వేస్తే చాలు, పరమేశ్వరుడు సంతోషించి అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. అందుకు మూర్తి మృదా బిల్వదళేన పూజ. మంత్రములు ఏమీ రాకపోతే గళవాద్యం చేయమన్నాడు. భం 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 అని అన్నా చాలు సంతోషిస్తాడట పరమేశ్వరుడు. అంత సులభ ప్రసన్నాడు. అలాంటిది వేదములకే రత్నముగా చెప్పబడ్డ శివనామం ఉంటే వేరే మంత్రములు కావాలా? అలాగే శివుని యొక్క ప్రతి నామము కూడా పాప సంహారకం, సామాన్యం కాదు. వేదాలనే కల్పవృక్షపు పళ్ళు శివనామాలన్నీ కూడా. అలా శివనామాలు ప్రధానంగా శివరాత్రి నాడు ఆరాధించవలసిన శివనామాన్ని ధర్మశాస్త్రం కొన్ని చెప్తున్నది. అవి 12 నామాలు శివనామాలు. వీటితో శివారాధన చేస్తే చాలు. శివాయ నమః, రుద్రాయ నమః, పశుపతయే నమః, నీలకంఠాయ నమః, మహేశ్వరాయ నమః, హరికేశాయ నమః, విరూపాక్షాయ నమః, పినాకినే నమః, త్రిపురాంతకాయ నమః, శంభవే నమః, శూలిని నమః, మహాదేవాయ నమః. ఇవి 12 నామములు చెప్పారు. ఈ 12 నామాలతో శివారాధన చేస్తే చాలు. ఈ 12 నామాలు మనస్సులో అనుకున్నా చాలు అన్నారు ఇక్కడ. శివారాధన తాను స్వయంగా చేయడం ఒకటి, చేస్తున్న శివారాధనని చూడడం ఒకటి. ఈ రెండు కూడా విశేషమైన ఫలితమే. శివలింగ సందర్శనమే ఒక అమోఘమైన ఫలంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ మహాశివరాత్రి నాడు శివార్చన, శివ నామస్మరణ, శివ సంకీర్తన, శివ ధ్యానము, వీటన్నిటితో మనం శివమయం కావాలి. శివం అంటేనే మంగళం. శివారాధన మంగళములిస్తున్నది. ఆ శివారాధన చేత భారతదేశమంతా కూడా మంగళమయం కావాలి, మంగళకరం కావాలని, ఈ భారతదేశం శివధర్మంతో ప్రకాశించాలని ప్రార్థిస్తూ సర్వం శివార్పణమస్తు. न गायत्रीय समो मंत्रम न काशी सदृशि पुरी न विश्वेशः समं लिंगम సత్యం సత్యం పునః పునః. గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మరో నగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదంటారు. ఇది సత్యమైనది. వారణాసి ఈ దేశంలో ఉన్న అతి ప్రాచీన తీర్థస్థలం. పురాణాలను అనుసరించి ఆది దంపతులైన శివపార్వతులు ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రాన నివసించారు. దివోస్ అనే పేరు గల గొప్ప రాజు కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దేవతలు సైతం మరణం కోరుకునే ఈ దివ్యక్షేత్రం ముక్తిదాయినిగా విరాజిల్లుతోంది. జీవన్మరణ సమస్యలతో ఉన్న మానవుడికి ఇక్కడ ఈ క్షేత్రంలో ముక్తి లభిస్తుందని హిందువులు దృఢంగా నమ్ముతారు. విశేషమేమంటే ఈ క్షేత్రానికి వచ్చే భక్తజన కోటికి అన్నపానాదులకు ఎలాంటి కొరత ఉండదంటారు. అన్నపూర్ణమాత కరుణా కటాక్ష వీక్షణాలే దీనికి కారణమని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు, పర్యాటకులు ఆయా ఘాట్లలో స్నానాధికాలు చేసి కాశీ విశ్వేశ్వరుని మనసారా ధ్యానించి అనంతరం తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు.
కాశీలో గంగా నదీమ తల్లి ఒడ్డున అనేక ఘాట్లు దర్శనమిస్తాయి. కేదార్ ఘాట్, లలితా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ తదితరాలు ముఖ్యమైనవిగా విరాజిల్లుతున్నాయి. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒక లింగం ఇక్కడ ఈ దివ్యధామంలో ఉంది. ఈ లింగ దర్శనం మాత్రం చేతనే భక్తజనం తమ సంసార బాధలన్నింటినీ మరిచిపోయి అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు. సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణ. దేశంలో వివిధ క్షేత్రాలలో ఉన్న జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పటికీ లేనప్పటికీ ఒక్క కాశీ విశ్వనాథ లింగ దర్శనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగ దర్శన ఫలం లభిస్తుందంటారు. 3000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయాన్ని 1777లో ఇండోర్ మహారాణి అహిల్యాబాయి హోల్కర్ నిర్మించిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంజాబ్ మహారాజు రంజీత్ సింగ్ ఈ మందిర శిఖరం మీద స్వర్ణ తాపడం చేయించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఈ మందిరాన్ని స్వర్ణ మందిరం అని పిలవడం జరుగుతోంది. శుభాలనిచ్చే స్వామియే శివుడు కదా. శుభాల నొసగే పండుగయే శివరాత్రి. శివ అంటే శుభం. ఇక శివుడంటే శుభుడని అర్థం. ఈ శివరాత్రి నాడు శివారాధనతో గొప్ప పుణ్యం దక్కుతుంది. అదిగాక ఒక్క పర్యం శివ 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 వ శివ 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 ఒక్కపారి వ శివ 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 ఒక్కపారి శివ అంటే చాలు. అందుకే పిల్లలకి ఏ శివ అని పేరు పెట్టుకోవటం కూడా మనం కారణం అదేనే. మర్చిపోతామని. శివుడు అంటే మన సర్వ పాపాన్ని నాశనం చేసేటువంటి వాడు. అందుకని ఇక్కడ శివుడు అంటే అందరికీ దిక్కై ఉన్నాడు శివుడు. సంసారమనే మండపానికి మూలాధారంగా ఉన్నాడు. మూలాధారం, మంటపానికి మూలాధారం లేకపోతే ఎట్లా నిలుచుకోదు కదా. అందుకని శివుడే అట్లా అన్ని ఆధారంగా ఉన్నాడు, స్తంభాలుగా నిలుచున్నాడు, మనకు అట్లా నిలబెట్టాడు. ఏ అపేక్ష లేకుండా పరమ వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు స్వామి. ఎవరితో ఏమీ పూజలు కూడా అక్కర్లేదు. అటువంటి స్వామి అందరినీ శివుడు శివ అంటే చాలు. భక్తులలో వైరాగ్యాన్ని వృద్ధి చేస్తున్నాడు శివుడు. ఏ అశుభాలున్నాయో, మనకు కష్టాలున్నాయో, ఈ అశుభాలను అన్ని కూడా తొలగిస్తూ లోకానికి శుభాలను ప్రసాదిస్తూ ఉన్నాడు శివుడు. ఆ ముక్కంటి దేవుడు 3 ప్రధాన రూపాలతో లోకరక్షణ గావిస్తున్నాడు. ఆ తత్వాన్ని అవగతం చేసుకుని
ఆచరిస్తే జన్మ తరించిపోతుంది అంటున్నారు. ఒకటి స్వామి తల్లి రూపము, 2 తండ్రి రూపము, 3 గురు రూపము. తల్లి రూపము, తండ్రి రూపము, గురు రూపము. స్వామి తల్లిగా తన పిల్లలను చల్లగా చూస్తున్నాడు. పరమాత్ముడుగా చూస్తూ పిల్లలనంతా కూడా రక్షిస్తూ ఎంతో ఓర్పుతో తప్పులను క్షమిస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రేమతో లాలిస్తాడు. ఏది అడిగినా కాదనుకోకుండా ఇస్తాడు. అందుకని సాంబుడంత బోళా మనిషిగా ఉంటాడు. సాంబుడు అంటే బోళా మనిషి, అన్ని ఇచ్చేస్తాడు, అడిగిందంతా ఇచ్చేస్తాడు. కట్టుకున్న గుడ్డలు కూడా ఇచ్చేసి దానం చేసి ఆ స్వామి అంబరాన్నే కప్పుకొని వెళ్ళిపోతాడు. దిగంబరాన్ని ఇట్లా అంబరాన్ని ఇట్లా ఆలించుకుంటు ఆయన మొత్తం అంబరమే ఆవరించుకున్నాడు మొత్తం. అటువంటి బోళాశంకరుడు అని చెప్తారు. ఆయన చూపేటువంటి ప్రేమ దయలు మనం విలువ కట్టలేనటువంటివి. ఎప్పుడైనా విలువ కడదామంటే కట్టడానికి వీల్లేవు. తల్లి లాంటి హృదయం గల ఆ స్వామిని స్వామీజీ వారు బోళా శంకర సాంబయ్య అంటారు. బోళా శంకర సాంబయ్య, బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, బోళా శంకర్, బోళా శంకర్, బోళా శంకర్ సాంబయ్య, బోళా శంకర్, బోళా శంకర్, బోళా సాంబయ్య, సదశివయ్య, 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 సదశివయ్య. రుద్రాక్షల్లో ఒక్కొక్క లోపల మనం ఆ కాయ చూసేటప్పుడే, రుద్రాక్షి కాయని చూసేటప్పుడు ఒకటొకటి శివలింగంగా కనపడుతుంటుంది. కొన్ని లక్షలు, కొన్ని వేలు శివలింగాలు దాంట్లో కనపడుతుంటాయి. రుద్రాక్ష స్పర్శనే శివస్పర్శలాగా రుద్రాక్ష ధరించటము, కేవలం రుద్రాక్ష దర్శనం చేయటం కూడా ఇంట్లో ఒక చోట పెట్టి దిన్నము చూస్తుంటే శివుణ్ణి చూసినట్టుగా ఉంటుంది. శివుడు చూసినట్టుగానే లెక్క మనకు. అందుకని ఇక్కడ ఆ శివుణ్ణి ఎట్లా దర్శనం చేస్తున్నామో ఆ శివుడికి ఉండే గుణాలన్నీ మనకు వస్తాయి. అంటే దాన గుణం వస్తుంది, మొదట తట్టుకునే గుణం వస్తుంది. ఉష్ణం తట్టుకునే గుణము, శీతం తట్టుకునే గుణం, అంటే శుభాశుభాలను తట్టుకునేటువంటి గుణం మనకు కలుగుతుంది అని. అంటే దుఃఖము, సంతోషము, విపరీత సంతోషం వచ్చినప్పుడు అహంకారంగా విరవీగుతుంటాం, అది కూడా కంట్రోల్ అవుతుంది. అట్లనే విపరీతం దుఃఖం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి తిడుతూ ఉంటాం అప్పుడప్పుడు, అది కూడా కంట్రోల్ అవుతుంది. దుఃఖం వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని, జ్ఞానశక్తిని కలిగిస్తుంది దుఃఖం వచ్చినప్పుడు. అందుకని మీకు తెలుసో లేదో, దుఃఖం వచ్చినప్పుడు గరుడ పురాణాన్ని వింటారు. వినటం ఏంటంటే వైరాగ్యము మనసులో పుట్టని అని. అంతేగాని ఏదో గరుడ పురాణం చచ్చినప్పుడే వినేది అనేది పెట్టుకోకూడదు మనం. ఆ గరుడ పురాణాన్ని, వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆధ్యాత్మ విద్యను మనకు ప్రయాణం చేయిస్తుంది. ఇది ప్రయాణం అంటే ఏదో వైకుంఠానికి సచ్చిన వాడిని చేయిస్తుంది అనే దృష్టి కాదు అక్కడ. అది కూడా ఉండొచ్చు, కానీ శరీరంలో మనలో కలిగినటువంటి అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. అటువంటి రుద్రాక్షని చూస్తే చాలు. అందుకని ఇక్కడ బోళా శంకర సాంబయ్య,
రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు చూస్తూనే నీ రూపము అని చెప్పినట్టుగా అని ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. ముద్దు చేసినప్పుడు బాలుడు ఒక్కొక్కసారి మొద్దు బాలుడు అవుతాడు కదా. ముద్దు ముద్దుగా ఆడినప్పుడు హఠం జాస్తి ఎక్కువైపోతూ ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు స్వామి తండ్రి హృదయము ఎట్లా స్వామి తండ్రి హృదయం గలవాడిగా మారుతాడు. అప్పుడు అంటే బెత్తాన్ని జడిపించి బాగా జాడ్యాన్ని వదిలిస్తాడు. అంటే బాగా రెండు నిదానంగా మనకు మందలించి నిదానంగా మనలో ఉండేటువంటి జాడ్యము మొండితనాన్ని వదిలిస్తాడు. అందుకని జాడ్యాన్ని వదిలిస్తాడు. అంటే బాలుడికి చక్కని శిక్షణ ఇస్తాడు. మనమంతా బాలులే కదా, మన పిల్లలకు మనం ఇచ్చినట్టుగా మనందరికీ ఆయన ఇస్తున్నాడు కదా. తనను కీర్తించిన వారిని స్వామి మంచి బాటలో నడిపించి బుద్ధిమంతుడిని చేస్తాడు. తర్వాత గురు రూపాన్ని ధరిస్తాడు. బుద్ధిమంతుణ్ణి ప్రయోజకుడిగా కూడా చేస్తున్నాడు. అక్కడ జీవన పర్యంతము నీడలాగా వెంట ఉండి మనకు అధిగమించవలసినటువంటి మెట్లను ఎక్కిస్తాడు. పెద్ద పెద్ద మెట్లను కూడా, ఎక్కువ ఉండేటువంటి కష్టాలను కూడా మనకు దాటిస్తాడు. మనస్సును నియంత్రిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు తిట్టుకోకుండా, సుఖాలు వచ్చినప్పుడు విర్రవీక్కోకుండా కంట్రోల్ చేయిస్తాడు శివుడు. శివనామాన్ని ఒక్కపారి చెప్పితే చాలు, నిత్యము మనకు బ్యాలెన్స్ తెచ్చేటువంటి వాడే, సుఖదుఖాలను తెచ్చేటువంటి వాడు, శుభాశుభాల్ని నాశనం చేసేటువంటి వాడు. అంటే అశుభము నాశనం చేస్తాడా? అశుభం ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు, శుభము ఎక్కువ ఉన్నప్పుడు అశుభము ఎక్కువ ఉన్నప్పుడు కంట్రోల్ చేస్తాడు. శుభము తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేస్తుంటాడు. అంటే మెయింటైన్ చేస్తుంటాడు అని అర్థం. మన మనస్సుని మెయింటైన్ చేస్తుంటాడు. అందుకని శివగురువే ఆ గురువును చూసినప్పుడంతా శివుడే ఆ గురు రూపంగా ఉన్నాడు అని అంటారు. వైరాగ్యాన్ని, యోగాన్ని వృద్ధి చేస్తూ ఆనందాన్ని అందుకునేలాగా మనకు చేస్తూ ఉంటాడు ఆ శివగురువు. ఇలా సాంబశివుని రూపాలు లోక రక్షణలో దర్శనమిస్తాయి కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.